హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఆ కథ పేరేంటో తెలుసా? ఒక మాయా పెన్సిల్. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా బొమ్మ గీస్తే దానికి ప్రాణం వచ్చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా, ఎంత సరదాగా ఉంటుందో కదా! సరే, మన కథలో కూడా ఒక పాప ఉంది. ఆ పాపకి ఒక రోజున ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. అదేంటో తెలుసుకోవాలనుందా? పదండి చూసేద్దాం. అనగనగా ఒకరోజు ఒక పాప ఆడుకుంటూ ఉంది. అప్పుడే నేలమీద ఏదో మెరుస్తూ కనిపించింది. టింక్ టింక్ మని. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక పెన్సిల్. కాని అది మామూలు పెన్సిల్లా అస్సలు లేదు. చాలా చాలా ప్రత్యేకంగా ఉందన్నమాట. మరి ఆ పెన్సిల్ ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? అదే అస్సలైన మ్యాజిక్. దానితో ఏ బొమ్మ గీస్తే అది వెంటనే నిజమైపోయి మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. వావ్! ఎంత అద్భుతంగా ఉందో కదా! ఇంకేముంది, ఆ మాయా పెన్సిల్ దొరికాక అసలైన సరదా మొదలైంది. ఆ పాప ఆనందానికి హద్దులేవనుకోండి. ఆ పాప వెంటనే ఒక అందమైన చిన్న పిట్టబొమ్మ గీసింది. గీయడం అయిపోయిందో లేదో ఏమయ్యుంటుందంటారు? అరే, ఆశ్చర్యం! ఆ పిట్ట కాగితంలోంచి బయటకొచ్చి కిలకిలా అంటూ పాటలు పాడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తరువాత పాపకి కొంచెం ఆకలేసినట్టనిపించింది. వెంటనే ఏం చేసుంటుంది? కొన్ని రుచికరమైన కేక్స్, బిస్కెట్స్, బొమ్మలు గీసేసింది. అంతే, యమ్మీ యమ్మీగా అవన్నీ నిజంగానే ఒక ప్లేట్లేకి వచ్చి తినడానికి రెడీగా ఉన్నాయి. కడుపు నిండింది సరే, మరి ఆడుకోవాలి కదా! అందుకే ఈసారి కొన్ని ఆటబొమ్మలు గీసింది. అవి కూడా పేపర్లోంచి టప్ టప్ మంటూ బయటకు దూకి ఆడుకోడానికి రెడీ అయిపోయాయి. ఇక పాప సంతోషం చూడాలి. అయితే ఎప్పుడూ అంతా సరదాగా జరగదు కదా! కథలో ఒక చిన్న ట్విస్టొచ్చింది. అంతా కొంచెం గజిబజిగా మారిపోయింది. ఆ పాపకి అర్థమైపోయింది, ఈ పెన్సిల్తో ఏది కావాలంటే అది గీసుకోవచ్చని. దాంతో అసలు ఆలోచించడం మానేసి కొంచెం అజాగ్రత్తగా తనకు నచ్చినవన్నీ గబగబా గీయడం మొదలుపెట్టింది. చూడండి, తేడా గమనించారా? మొదట్లో అందరికోసం చూసి ఆనందించడానికి ఒక పిట్టను గీసింది. కాని తర్వాత తనకోసమే అని బోలెడన్ని బొమ్మలు గీసుకుంది. అందరితో పంచుకునేందుకు కొన్ని స్నాక్స్ బదులు తనొక్కరికోసమే ఒక పెద్ద మిఠాయిల కుప్పను గీసుకుంది. ఒక అందమైన పువ్వుకు బదులుగా రూమంతా పిచ్చిగీతలు గీసేసిందన్నమాట. అయ్యయ్యో, ఇలా ఆలోచించకుండా గీయడం వల్ల ఏమైందో తెలుసా? అవసరం లేనివి, ఊహించని వస్తువులన్నీ ప్రత్యక్షమవడం మొదలుపెట్టాయి. చూస్తుండగానే ఆ రూమంతా ఒక పెద్ద గందరగోళంగా తయారైపోయింది. ఆ గజిబిజి అంతా చూశాక పాపకి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. ఆ మాయ పెన్సిల్ ఒక మంచి పాఠం నేర్పించిందనమాట. ఆ పాఠమేంటంటే, మన దగ్గర ఏదైనా శక్తివంతమైన వస్తువుగాని, ఒక గొప్ప టాలెంట్ గాని ఉంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉపయోగించుకోవాలి. అవును, ఆలోచించకుండా ఏ పనైనా చేస్తే అది సమస్యలకు దారితీస్తుందని పాప తెలుసుకుంది. తను అజాగ్రత్తగా గీయడం వల్లే ఆ గందరగోళమంతా జరిగిందని అర్థం చేసుకుంది. కాబట్టి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనకు దొరికిన ఏ ప్రత్యేకమైన బహుమతినైనా తెలివిగా వాడాలి. ఏ పని చేసే ముందైనా ఒక్కసారి ఆలోచించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించడం చాలా మంచిది. సరే, ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఆ మాయా పెన్సిల్ మన దగ్గరకు వస్తే ఈ ప్రపంచాన్ని ఇంకా సంతోషంగా మార్చడానికి, అందరికీ మంచి జరిగేలా మనం ఏ ఒక్క బొమ్మ గీయాలి? ఆలోచించండి మరి.